ఒక ఊళ్ళో రాజయ్య, అనంతయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరికీ తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన కొంత పొలాన్ని సాగు చేసుకునేవారు. చెరో సొంత ఇల్లు ఉన్నాయి. 2 ఇళ్లు దగ్గర దగ్గరే. ఒక తల్లి బిడ్డలు కాకపోయినా పెళ్లి కానంత వరకు ఇద్దరిది ఒకే ఆలోచన, ఒకే మాటగా ఉండేది. రాజయ్య, అనంతయ్య ప్రతి నెల పట్నం వెళ్లి తమ పల్లెల్లో దొరకని సరుకులు కొనుక్కొని గోదాముల్లో వేసుకుని అడవిదారిన ఇంటికి తెచ్చుకునేవారు. ఊళ్ళో అందరూ ఇద్దరిని రామలక్ష్మణులు అనేవారు. అయితే ఇద్దరివి 2 విభిన్నమైన మనస్తత్వాలు. రాజయ్య ఎప్పుడూ తల్లిదండ్రి ఇచ్చిన ఇల్లు కాపాడుకుంటూ కష్టపడి వ్యవసాయం చేసి పొదుపుగా బతకాలని ఆలోచించేవాడు. అనంతయ్యకు మాత్రం విభిన్నంగా ఆలోచించేవాడు. ఉన్నన్నాళ్ళు దర్జాగా బతకాలని, ఇష్టమైనవి తింటూ నచ్చినవి అనుభవిస్తూ ఉన్న 4 రోజులు సుఖంగా సంతోషంగా ఉండాలని ఆలోచించేవాడు. అనంతయ్య భార్యకు డాంబికాలు ఎక్కువ. ఎప్పుడు జీవితాన్ని ఆనందించాలని ఖరీదైన చీరలు కొంటూ విందులు, విహారయాత్రలతో డబ్బు ఖర్చు పెడుతూ ఉండేది. ఇద్దరు మిత్రులు రోజు సాయంత్రం గుడి అరుగు మీద కూర్చుని ఈ విషయంలోనే రోజు వాదనలు చేసేవారు. ఒరే అనంతం, నా మాట వినరా, ఇది పంట వేసే సమయంరా. మనమే దగ్గరుండి అన్ని చూసుకుంటేనే మంచి పంట మన చేతికొస్తుంది. ఈ సమయంలో విహారయాత్రలు ఎందుకురా? ఒకవైపు డబ్బు ఖర్చు అవుతుంది, ఇంకోవైపు వ్యవసాయం పాడవుతుంది. నా మాట వినరా, మనవి మధ్యతరగతి బతుకులురా. ఉన్నంతలో బతుకుతూ ఉన్నవాటిని కాపాడుకుంటూ వీరైతే కష్టపడి ఇంకొంచెం సమకూర్చుకోవాలి. అంతేగాని ఉన్న పనిని వదిలి ఇలా దుబారా ఖర్చులు చేయకురా. కావాలనుకుంటే పంట ఇంటికొచ్చిన తర్వాత వెళ్ళరా. ఒరే రాజయ్య, నేను నీలా కాదురా. ఏదో బతకాలి కాబట్టి బతుకుతున్నావు, లేకపోతే లేదు. ఓ అమ్మోయ్యి వాళ్ళకి ఖర్చు పెట్టి కోరికలు తీర్చుకుంటే రేపేమవుతుందోనని క్షణం బతకటం నా వల్ల కాదురా. అసలే రోజులు బాగోలేవు. మనిషి ఎప్పుడుంటాడో ఎప్పుడు పుట్టకమంటాడో తెలియని రోజులురా ఇవి. మన ఆనందాలు, కోరికలు, రుచులు అన్నీ మనం బతుకున్నప్పుడే తీర్చుకోవాలిరా. అంతేగాని బతుకు మీద భయంతో తెల్లవారాలని ఒకవైపు, ఓ అమ్మో తెల్లవారితే ఏమవుతుందోనని ఇంకోవైపు ఇలా బతకడం దండగరా. నేను మా ఆవిడ ఇంట్లో ఉన్న డబ్బులు పెట్టి చక్కగా కొంతకాలం సరదాగా విహారయాత్రలకు పోదాం అనుకుంటున్నారా. ఇక పొలం అంటావా, ఈ ఏడు కౌలుకిత్తా. కష్టపడకుండానే కౌలు డబ్బులు కూడా వస్తాయి. సరేరా, నేను జీవితాన్ని ఆనందిస్తాను. నువ్వేమో దినదినగంటం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టుగా బతుకు. సరేనా? మరి నేను వెళ్తాను రోజు. అలా తన మిత్రుడు తనకున్న దాన్ని మించి ఖర్చులు పెడుతున్నాడు. అందులో పంట సమయంలో దగ్గరుండి చూసుకోకుండా విహారయాత్రలు అంటూ వెళుతున్నాడని, పొదుపుగా ఉండమని ఎన్నిసార్లు మంచి మాటలు చెప్పినా అనంతయ్య పట్టించుకోకుండా ఇంటికి వెళ్లిపోయాడు. పాపం రాజయ్య మిత్రుడు జీవితం చివరకు ఏమవుతుందోనని బాధపడుతూ నాగలి పట్టుకుని పొలానికి వెళ్లాడు. ఏమే సుజాత, మనం ఏటేటి విహారయాత్ర చేద్దామో ఒక కాగితం మీద రాసావా? ఇదిగో ఈ ఏడు పొలాన్ని కౌలుకిచ్చాంగా ఆ డబ్బులు. ఇంకా మన ఎనపెట్టిలో కొన్ని డబ్బులున్నాయిగా, అవి కూడా బయటిది. నేను ఈలోపు వడ్డీ వ్యాపారి దగ్గరికి పోయి ఇంకొంత డబ్బు తీసుకొస్తా. నువ్వు ఈలోపు బట్టలన్నీ సర్ది తయారై ఉండు. జీవితాన్ని ఆనందించాలే. అది తెలియని మా రాజయ్య లాంటి వాడు తిక్కలోళ్ళు అనవసరంగా భయపడుతూ జీవితంలో ఉన్న మాధుర్యాన్ని కోల్పోతుంటారే. అలా అనంతయ్య కుటుంబం సుఖాలకు అలవాటు పడి అప్పులు చేసి విహారయాత్రలకు వెళ్లారు. అదే సమయంలో రాజయ్య కుటుంబం కష్టపడి వ్యవసాయం చేసి 2 పంట పండించారు. ఖర్చులకు కొంత తీసి కొంత డబ్బు పొదుపు చేశాడు. కొన్ని రోజులకు అనంతయ్య విహారయాత్రలు ముగించుకుని వచ్చాడు. ఉన్న డబ్బులు, అప్పు తెచ్చిన డబ్బులు, కౌలు డబ్బులు విహారయాత్రలకు అయిపోయాయి. ఇంటికి రావటంతోనే మళ్లీ అప్పు కోసం శేషాద్రి వద్దకు వెళ్లాడు. రండి రండి అనంతయ్య గారు, తమ వంటి మహానుభావులు ఉండటం వల్లనే మా బోటి వాళ్ళం బతకగలుగుతున్నాం అన్నమాట. చెప్పండి, మళ్ళీ అప్పు ఎంత ఇమ్మంటారు? పర్లేదండి, మీకు సొంత ఇల్లుంది, పొలం ఉంది, మీకెంతైనా ఇస్తాను, తీసుకుపోండి.
మర్చిపోయినా. ఆ మధ్య మీరు తీసుకున్న అప్పుని తిరగరాశాను. చక్ర వడ్డీ వేస్తున్నారన్నమాట. చెప్పండి, ఇప్పుడు ఇంకెంత ఇమ్మంటారు? ఉన్న డబ్బంతా అయిపోవడంతో ఇంటి ఖర్చులకు భార్య కోరికలు తీర్చడానికి మళ్లీ వడ్డీ వ్యాపారి వద్ద డబ్బు అప్పు తీసుకున్నాడు. ఏవండి, మళ్లీ అప్పు తెచ్చారుగా, ఈసారి నేను పట్టు చీరలు కొనుక్కుంటా. మీరు కూడా జరి అంచు పంచే జమీందారు లాల్చి కొనుక్కోండి. అప్పుడు మనం చూసేవాళ్లకు గొప్ప ధనవంతులాగా కనిపిస్తాం. మర్చిపోయినా, మనకు ఒక కారు కూడా ఉంటే మంచిది. అందుకని ఈసారి అప్పుకు వెళ్ళినప్పుడు కారు కొనడానికి కూడా అప్పు చేయండి. అలా అనంతయ్య దంపతులు విలాసాలకు అలవాటు పడి లేని ఆడంబరాలకు పోయి అప్పుల పాలై ఉన్న పొలం ఇల్లు అమ్ముకుని ఊళ్ళో ఒక పాత ఇంట్లో భార్య అనారోగ్యంతో ఉన్న తల్లితో అద్దెకుంటూ బతకడం కోసం రోజు కూలికి పోతున్నాడు. ఇంకోవైపు తన స్నేహితుడు రాజయ్య ఉన్న పొలాన్ని కష్టపడి పండించుకుంటూ కొద్ది కొద్దిగా కూడబెట్టుకున్నాడు. అన్నీ పోగొట్టుకుని చేతిలో చిల్లిగవ్వలేని అనంతయ్య కుటుంబం రాజయ్య కుటుంబం పట్ల ఎంతో అసూయగా ఉండేవాళ్లు. స్నేహితుడు ఎదుగుదలను చూసి కుళ్ళిపోయేవారు. కాని పైకి మాత్రం నవ్వుతూ నటించేవారు. ఎప్పటిలాగానే ఆ నెల కూడా రాజయ్య అనంతయ్య పట్నం వెళ్లి సరుకులు కొని గోదాములు నెత్తిన పెట్టుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. అరే అనంతయ్య, ఈ ఏడు వర్షాలు సరిగా పడతాయంటావా? పోయినసారి శనగ వేసిన, ఈసారి ఏ పంట వేస్తే బాగుంటదంటావురా? అందరూ పత్తి వేస్తున్నారు, నేను కూడా అదే వేద్దామనుకుంటున్నా. ఏమంటావురా అనంతయ్య? నువ్వు పత్తి వేసుకుంటావో మొక్కజొన్న వేసుకుంటావో పొలాన్ని ఎండబెట్టుకుంటావో నాకెందుకురా? నీలాగా నాకు పొలం లేదని ఎక్కిరిస్తున్నావు కదా. సర్లేరా, నాకు మంచి రోజులు వస్తాయి. సర్లే గాని కోడికూర తినక చానాలైందిరా. ఇలా మావిడ కూడా ఏటకూర తినాలంటుంది. చేతిలోనో డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదురా. అందుకేరా నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నా, మనిషి అన్న తర్వాత కుటుంబం ఏర్పడ్డాక పొదుపు ఉండాలని ఎన్నోసార్లు చెప్పాను. అయినా నా మాట వింటివి కాదు. ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఎలా అయిందో. పొదుపు పొదుపు పొదుపు, ఎప్పుడు అదే గొడవ. కడుపు నిండా తినకుండా కోరికలు తీర్చుకోకుండా ఏం చేసుకుంటావురా? ఆ పొదుపు చేసే డబ్బు జీవితాన్ని ఆనందించాలరా. నువ్వు అలాగే చూస్తూ ఉండు, నేను మళ్ళీ డబ్బు సంపాదిస్తా, ఇంకా సుఖపడతారా. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో వారి పక్క నుంచి ఒక గుర్రపు బండి తమ ఊరికే పోతుంది. ఆ బండి నడిపేది తనకు తెలిసిన వ్యక్తేనని గ్రహించిన అనంతయ్య రాజయ్యను అక్కడే ఉండమని బండి వద్దకు వెళ్లి నడిపే వ్యక్తితో ఏదో మాట్లాడి నెత్తి మీద నుంచి తన గోదామును బండిలో పెట్టి రాజయ్య వద్దకు వచ్చాడు. తన మిత్రుడు తనను కూడా బండెక్కమని అడుగుతాడేమోనని రాజయ్య ఆలోచిస్తున్నాడు. రాజయ్య, ఆ బండిలో నిన్ను కూడా తీసుకుపోదామంటే అందులోనేమో ఒక్కరికే చోటు ఉందంట. నడిచి నడిచి నా కాళ్ళు నొప్పి పెడుతున్నారా. మరేమనుకోకరు, నేను ఒక్కనే ఆ బండిలో పోతున్నా, నువ్వు మెల్లగా నడుచుకుంటూ వచ్చేయి, సరేనా? ఏమనుకోమాకరు. అలా చెప్పి అనంతయ్య బండెక్కి వెళ్లిపోయాడు. తనను కూడా బండెక్కమంటాడని ఆశపడిన రాజయ్యకు నిరాశ ఎదురైంది. ఒంటరిగానే నడవసాగాడు. కొంత దూరం అలా నడిచేసరికి దారిలో అడ్డంగా పడి ఉన్న ఏదో కొమ్మ ఒకటికి కాలికి తగిలి బోర్లా పడ్డాడు. గోతంలోని సరుకులన్నీ చెల్లా చెదురయ్యాయి. రాజయ్య స్పృహ తప్పి పడిపోయాడు. మళ్లీ అతడికి తెలివి వచ్చేసరికి చీకటి పడిపోతున్నది. రాజయ్య కింద పడిన సరుకులన్నీ గబగబా గోతంలోకి వేయసాగాడు. ఆ సమయంలో ఒక రాయి తొడిగిన పాతకాలపు ఉంగరం అతడి చేతికి చిక్కింది. దానిని వేలుకు పెట్టుకుని గోతమును భుజం మీద పెట్టుకుని పక్కకి తిరిగి వణికిపోసాగాడు. అక్కడ 3 పెద్ద నాగసర్పాలు పడగ విప్పి పైకి లేచి రాజయ్య వైపే చూస్తూ నాలుకలు కోరసాగాయి. ఓ అమ్మో, ఇవాళ నాకంతా చెడే జరుగుతుంది. ఒక పక్క నా మిత్రుడు అనంతయ్య ఒంటరిగా వదిలి వెళ్ళాడు. ఇప్పుడు ఈ నాగసర్పాలు బారిన పడ్డాను. ఓ అమ్మో, ఎంత పెద్ద సర్పాలు! ఇంత పెద్ద వాటిని నేను ఎప్పుడూ చూడలేదు. అవును, ఇందాక సర్పాలు ఇక్కడ లేవు గదా, మరిప్పటికిప్పుడు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? రాజయ్య అలా సర్పాన్ని చూసి భయంతో వణికిపోతున్నాడు. ఇంతలో చేతికి పెట్టుకున్న ఉంగరం బిగుతుగా అనిపించడంతో దానిని తీసి వేరే వేలుకు పెట్టుకుందామని తీశాడు. ఆశ్చర్యంగా అప్పటి వరకు పడగ విప్పి పైకి లేచిన పెద్ద సర్పాలు అదృశ్యమైపోయాయి. ఆ వింత చూసి రాజయ్య నివ్వెరపోతూ చేతిలో ఉన్న ఉంగరాన్ని మరొక వేలుకు పెట్టుకున్నాడు. మళ్లీ ఆ నాగసర్పాలు ప్రత్యక్షమైనాయి. దానితో అతడికి ఉంగరం మహిమ తెలిసిపోయింది. అది వేలికి ఉంటేనే ఆ నాగసర్పాలు కనిపిస్తాయన్నమాట. అలా అనుకుంటూ మళ్లీ వణికిపోసాగాడు. నాయనా రాజయ్య, మేము నాగకన్యలం.
మమ్మల్ని చూసి ఎందుకలా వణికిపోతావు? మేము సర్పాలమని కాటేస్తామని భయమా? మేము నిన్నేం చేయంలే. అయినా మీ మానవులు కక్కే విషం ముందు మా విషం దిగదుడిపే. మీ మానవులు మంచి ముసుగుతో చాటివారికి చేసే అన్యాయం ముందు మా విషం ఒక లెక్కలోనికి రానే రాదు. సరేలే, ఇవన్నీ ఎందుకు గాని, మేము ముగ్గురం నీకు 3 వరాలు ఇవ్వాలనుకుంటున్నాం. కొంచెం దగ్గరకు రా నాయనా. ఓ అమ్మో, ఈ సర్పాలను నమ్మటానికి లేదు. వరాలు ఇస్తామని ఆశ పెట్టి నన్ను కాటేసి చంపటానికే దగ్గరికి రమ్మంటున్నాయి. ఆహా, నేనంత అమాయకుణ్ణేం కాదు. ఓ నాగసర్పాలారా, మిమ్మల్ని నేను నమ్మను. నాకు వరాలు వద్దు, ఏమీ వద్దు. నేను మా ఇంటికి వెళ్తున్నా. ఆగు రాజయ్య, నీకు వరాలు పుచ్చుకోవటానికి ఇష్టం లేకపోయినా మాకు ఇవ్వాలన్న కోరిక కలిగింది. మా పేర్లు నిత్య, ఉదయ, మనస్విని. ఒక్కొక్కరి పేరు 3 సార్లు స్మరించు. నువ్వు కోరుకున్న కోరిక నెరవేరుతుంది. ఈ సర్పాలు నిజంగానే వరాలిస్తాయా లేక అంతా అబద్ధమేనా? చూడబోతే ఎందుకో నమ్మబుద్ధి కలుగుతుంది. ఒకసారి సర్పాలు చెప్పినట్టుగా చేసి చూద్దాం, పోయేదేముంది. రాజయ్య నిత్య అని 3 సార్లు తలుచుకుని ఊరి రహదారులన్నీ మెరుగుపడాలి, సమయానికి వర్షాలు పడి రైతుల కష్టాలు తీరాలని అని కోరుకున్నాడు. ఉదయ అని 3 సార్లు తలుచుకుని ఊరి ప్రజలకు మంచినీటి సమస్య, పిల్లలు చదువుకోవటానికి పాఠశాలలు ఏర్పడాలని కోరుకున్నాడు. మనస్విని అని 3 సార్లు తలుచుకుని మా ఇంటిల్లిపాది ఉన్నంతలో తృప్తిగా సంతోషంగా ఉండాలి అని కోరుకున్నాడు. రాజయ్య కోరికలను చూసి నాగకన్యలు చాలా సంతోషించారు. నాయనా రాజయ్య, 3 కోరికలు కోరమంటే అందరికంటే ధనవంతుడు కావాలని కోరుకుంటాం అనుకున్నాం. కాని ఊరు బాగుండాలని, అందరూ బాగుండాలని, ఉన్నంతలో తృప్తిగా సంతోషంగా ఉండాలని గొప్ప వరం కోరావు. నీ మంచి గుణం, నిస్వార్థ బుద్ధి మాకు ఎంతగానో నచ్చాయి. వెళ్ళు నాయనా, నీకు తప్పక మంచి జరుగుతుంది. రాజయ్య నాగకన్యలకు నమస్కరించి తిరిగి తన ఊరు ప్రయాణం అయ్యాడు. ఇంటికెళ్లేసరికి రాజయ్య భాగ్యగుమ్మంలో ఆతృతగా ఎదురుచూస్తుంది. ఏమేవ్, నడిచి నడిచి అలసిపోయి ఉన్నా. ఎందుకు ఆలస్యమైందని ఇప్పుడు నన్నేం ప్రశ్నలు వేయ మాకు. ముందు వెళ్లి కొన్ని మంచిళ్ళు పట్టుకురాపో. ఏవండి, ఈ శుభవార్త విన్నారా? పట్నంలోంచి ఒక గొప్ప ధనికుడు మన ఊరిని దత్తత తీసుకున్నాడట. రహదారులన్నీ మెరుగుపరిచి, మంచినీటి సమస్య తీర్చి, పాఠశాలల భవనాలు కట్టించి ఊరిని బాగు చేస్తున్నాడట. ఇందాక చాటింపు వేశారు. ఆ మహానుభావుడి పుణ్యమా అని ఇక మన ఊరికి ఏ కష్టాలు ఉండవు. అంటే నేను కోరిన కోరికలను నా కన్యలు తీరుస్తున్నాయన్నమాట. ఏమేవ్, అసలేం జరిగిందో తెలుసా? వచ్చేటప్పుడు మధ్యలో అనంతయ్య ఏదో బండి వస్తే ఎక్కి వెళ్లిపోయాడు. చివరకు నేను ఒక్కడే నడుచుకుంటూ వస్తున్నా. దారిలో ఇదిగో ఈ ఉంగరం దొరికిందే. ఇది పెట్టుకోగానే 3 పెద్ద పెద్ద నాగసర్పాలు కనిపించాయి. నన్ను వరాలు కోరుకోమన్నాయి. ఊరు బాగుపడాలని నేను కోరుకున్న వరాలు ఈ రూపంలో తీరుతున్నాయన్నమాట. ఏమేవ్, ఈ మహత్తు కలిగిన ఉంగరాన్ని కళ్ళకద్దుకొని పూజగదిలో పెట్టుపో. అలా రాజయ్య భార్యకు ఉంగరాన్ని ఇచ్చి పూజగదిలో పెట్టమన్నాడు. ఇంతలో హఠాత్తుగా మేఘాలు కమ్ముకుని కుండపోతగా వర్షం పడసాగింది. తాను కోరిన కోరిక నెరవేరుతున్నందుకు రాజయ్య సంతోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే రాజయ్య ఆలస్యంగా ఎందుకొచ్చాడో తెలుసుకుందామని వచ్చిన అనంతయ్య కిటికీలోంచి రాజయ్య దంపతుల సంభాషణ అంతా విన్నాడు. ఇంతలో వర్షం పడటంతోనే గబగబా ఇంట్లోకి పరిగెత్తాడు. ఏమేవ్, ఆ బట్టలు తడితే తడిచినే గానీ తొందరగా నీకు ముఖ్య విషయం చెప్పాలిట్రా. ఆ రాజయ్యకు కోరుకున్న కోరికలు తీర్చే ఒక మహిమ గల ఉంగరం దొరికిందే. దాన్ని వాళ్ళ పూజ గదిలో దాచిపెట్టారు. నువ్వు తక్షణమే వాళ్ళ ఇంటికి వెళ్ళి రాజయ్య భార్య నీకు తెలుసుగా, ఏదో మాయమాటలు చెప్పి ఆ మహిమ గల ఉంగరాన్ని తీసుకుని రా. నేను వెళ్ళి ఆ 3 నాగకన్యల దగ్గర నుంచి 3 వరాలు సంపాదించుకుని వస్తా. ఈ దెబ్బతో మన పేదరికం పోయి గొప్ప ధనవంతులు అవుదామే. త్వరగా ఎల్లు. ఒరే నాయన అనంతయ్య, ఆ 3 వరాల్లో ఒక వరం నాకు ఇవ్వరా? అది నేను కోరుకుంటాను. ఏమండి, నాకు కూడా ఒక వరం ఇవ్వండి. నేను కూడా ఒక వరం కోరుకుంటానండి, కాదనకండి. సర్లేవే, ఆ 3 వరాలు మన ముగ్గురం పంచుకుందాం గాని ముందు ఆ ఉంగరం మన చేతికి రాని. ఏమేవ్, ముందు నువ్వు వెళ్ళి ఆ ఉంగరాన్ని ఏదో విధంగా తస్కరించుకొని రాపో. వెళ్ళు వెళ్ళు. వెంటనే అనంతయ్య భార్య రాజయ్య ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో రాజయ్య పెరట్లో స్నానం చేస్తున్నాడు. ఆయన భార్య వంటగదిలో ఉన్నది. వెంటనే అక్కడ చెట్టుకి ఉన్న కొన్ని పూలు కోసింది. వదినా, ఇంట్లో ఉన్నావా? ఏం చేస్తున్నావు?
ఇవాళ శుక్రవారం కదా, లక్ష్మీ పూజకు పూలు తెచ్చాను, వచ్చి తీసుకుపోవదినా. నేను వంటగదిలో ఉన్నాను వదినా, పోపు మాడిపోయేటట్టుంది, నేను రానులే గాని ఆ పూలు దేవుడి గదిలో పెట్టి వెళ్ళొదినా. అదే అదునుగా వెంటనే అనంతయ్య భార్య దేవుడి గదిలోకి వెళ్లి పూలు పెట్టి అక్కడ ఉన్న ఆ మహత్తు కలిగిన ఉంగరాన్ని చీర కొంగుకు ముడివేసుకుని చప్పుడు కాకుండా తన ఇంటికి వెళ్లిపోయింది. ఆహా, తెచ్చావా? ఉంగరం దగదగదా మెరిసిపోతుందే. ఇందులో అంత మహత్తు ఉందన్నమాట. ఏమేవ్, నేను వెంటనే అక్కడికి వెళ్తున్నా. వెళ్ళి ఆ నాగసర్పాల దగ్గర వరాలు తీసుకుని వస్తా. నేను తిరిగి వచ్చేసరికి రేపటి నుంచి జీవితాన్ని ఎలా అనుభవించాలో, డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో ఒక కాగితం మీద రాయి. ఆహా, నా వరాలు, ఓహో నా వరాలు. అలా ఆనందంగా ఊరి బయటకు వెళ్లి వెంటనే జేబులోంచి ఉంగరాన్ని తీసి వేలుకు పెట్టుకుని చుట్టూ చూశాడు. 3 నాగసర్పాలు పడగలు విప్పి అనంతయ్యను చూసి, ఎవరు నువ్వు, ఇక్కడికెందుకు వచ్చావని అడిగాయి. నా పేరు అనంతయ్య. ఆ రాజయ్యకు 3 వరాలు ఇచ్చారుగా, అతడు నాకు స్నేహితుడే. ఇదిగో ఉంగరం తీసుకొచ్చా. ఇప్పుడు ఇది నా దగ్గర ఉంది. అందుకని రాజయ్యకి ఇచ్చినట్టే నాకు కూడా 3 వరాలు ఇవ్వండి. నాగకన్యలు తమ దివ్య దృష్టితో జరిగినది మొత్తం గ్రహించారు, జరగబోయేది కూడా గ్రహించారు. ఎలాగైనా అనంతయ్యకు బుద్ధి చెప్పాలనుకున్నారు. సరే, 3 వరాలు ఇస్తాంలే, ఇంతకు ఏం వరాలు కావాలో అడుగు తీరుస్తాం. ఆహా, ఆ వరాలు నేను ఇక్కడ కోరుకోను. ఇంటికి వెళ్ళి మా అమ్మ ఒక వరం, నా భార్య ఒక వరం, నేను ఒక వరం కోరుకుంటాం అన్నమాట. అవును, ఇంతకీ వరం కోరుకునేటప్పుడు మీ 3 పేర్లు 3 సార్లు స్మరించాలి, అంతే కదా? అవును, అలాగే చెయ్యాలి అన్నారు. వెంటనే అనంతయ్య ఉత్సాహంగా ఇంటికి వచ్చాడు. అతడి కోసం భార్య తల్లి ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఏమేవ్, వరాలు తీసుకొచ్చా, ఇక మనం కోరుకోవడమే తర్వాయి. నేను ముందు వాళ్ళ పేర్లు స్మరించుకుంటా, మీరు ఏం కోరుకోవాలో ఆలోచించుకోండి. వెంటనే అనంతయ్య కళ్ళు మూసుకుని నిత్య అని 3 సార్లు, ఉదయ అని 3 సార్లు, మనస్విని అని 3 సార్లు తలుచుకుంటూ కళ్ళు తెరిచాడు. ఏం వరం కోరుకోవాలా అన్న ఆలోచనలో పడ్డారు. నాకు నిండు నూరేళ్లు ఆయువు కావాలి. అనంతయ్య తల్లి అలా కోరుకునేసరికి అనారోగ్యంతో ఉన్న అత్తకు సేవ చేయలేక సతమతమవుతున్న అనంతయ్య భార్యకు కోపం వచ్చింది. ఆయువు దేనికత్తా, బతికినంతకాలం లేచి తిరగగలిగితే అదే 10,000. అలా అనంతయ్య భార్య అన్నదో లేదో వెంటనే అనంతయ్య తల్లి రోగం మటుమాయం అయిపోయి టక్కున మంచం దిగి నిలుచుంది. అది చూసిన అనంతయ్య భార్య తప్పు తెలుసుకుంది. అష్టైశ్వర్యాలు కోరుకోవాలనుకుని అనాలోచితంగా అన్న మాటలకు తన వరం వ్యర్థమైపోయిన సంగతి గ్రహించి కుమిలిపోసాగింది. అయితే ఇందాకటి నుంచి చూస్తున్న అనంతయ్యకు తన తల్లి అనారోగ్యం బాగుపడినందుకు భార్య ఈర్ష్యపడుతున్నదని తెలుసుకుని కోపం తెచ్చుకున్నాడు. ఏమై, ఏంటే నీ కులుబుద్దే? మంచాన్ని పడిన అత్త లేచి నిలబడితే ఎందుకే ఏడుపు? ఇప్పుడేమైనా కొంప కోలబోతుందా ఏంది? ఇలా అయితే ఆ రాజయ్య కోటికి పడగలెత్తే నీకు బతుకున్న నాళ్ళు ఏడిపే కదా. అలా అనంతయ్య మాటలు ముగించగానే టపటపామంటూ ఇంటి పెంకులు రాలిపోసాగాయి. 3 ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వీధిలోకి పరిగెట్టారు. చూస్తుండగానే ఆ పాతకాలపు ఇల్లు కుప్పకూలిపోయింది. వెంటనే ఆశ్చర్యంగా రాజయ్య ఇల్లు 3 అంతస్తుల భవనంగా మారిపోయింది. అతడి ఇంటి నిండా నగలు, నాణ్యాలు, డబ్బు కట్టలతో నిండిపోయింది. తమ ఇల్లు కూలిపోయి రాజయ్య బాగుపడిపోయేసరికి అనంతయ్య కుటుంబానికి ఇక ఆ ఊళ్ళో ఉండబుద్ధి కాక బట్టలు సర్దుకుని ఎక్కడికైనా వెళ్లిపోవడానికి సిద్ధమైనారు. అరే అనంతయ్య, ఎక్కడికి రా వెళుతున్నారు? ఇప్పుడేమైందని బాధపడుతున్నావురా? మనిషిలో ఉండాల్సింది కుళ్ళు, కుతంత్రం, లేనిపోని ఆడంబరాలు కాదురా. ఉన్నంతకాలం కష్టపడి పనిచేస్తూ ఉన్నంతలో తింటూ ఎవరికీ హాని తలపెట్టకుండా సాటివారి పట్ల కొంచెం సానుభూతితో ఉంటే జీవితం స్వర్గంగా మారుతుందిరా. ఒరే అనంతయ్య, నీకు ఇంకా నేను చెప్పింది రుచించకపోతే ఆ బంగ్లా, అందులో ధనం మొత్తం నువ్వే తీసుకోరా. రాజయ్య చెప్పిన దానికి అనంతయ్యకు వాస్తవం బోధపడింది. ఇన్నాళ్లు తాను చేస్తున్న తప్పేంటో అర్థం చేసుకున్నాడు. తనని క్షమించమని రాజయ్యను వేడుకున్నాడు. అయితే ఎప్పుడైతే అనంతయ్యలో మార్పు వచ్చిందో రాజయ్య ఇల్లు ఎప్పటిలాగే మారిపోయింది. నగలు, డబ్బులు, కట్టలు అన్ని మాయమైపోయాయి. ఆ తర్వాత రాజయ్య తన పొలంలో సగం భూమిని అనంతయ్యకు ఇచ్చి పండించుకోమని అవసరాలకు కొంత డబ్బు ఇచ్చాడు. తన స్నేహితుడు గొప్పతనానికి అనంతయ్య కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి ఇద్దరు మిత్రులు కలిసి కష్టపడి వ్యవసాయం చేసి మంచి పంటను పండిస్తూ ఆనందంగా జీవించసాగారు.
మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.